ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బయోగ్రఫీ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మద్రాసులో ఏఎంఐఈ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. ఎస్పి బాలు అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన నెల్లూరులో పి సాంబమూర్తి శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. ఆయనకు 2 సోదరులు, 4 చెల్లెళ్ళు. అందులో గాయని ఎస్పి శైలజ, ఎస్పి వసంత సుపరిచితులు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వివాహం సావిత్రితో జరిగింది. ఆయనకు పల్లవి, ఎస్పి చరణ్ సంతానం ఉన్నారు. ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పి కోదండపాణి శిష్యరికంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1966లో డిసెంబర్ 15వ తేదీన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. 1981లో ఏక్ దూజే కే లియే చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు లభించింది. 1983లో సాగర సంగమం, 1986లో స్వాతిముత్యం, 1988లో రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్గా, డబ్బింగ్ హోస్ట్గా కాకుండా నటుడిగా అద్భుతమైన పాత్రలు పోషించారు. మన్మథలీలై చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధరన్, సల్మాన్ ఖాన్, కె భాగ్యరాజ, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమినీ గణేశన్, అర్జున్ సర్జా, నాగేష్, కార్తిక్, రఘువరన్ లాంటి ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు. నటుడిగా 1969లో పెళ్ళంటే నూరేళ్ల పంట చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పక్కింటి అమ్మాయి, ప్రేమ, వివాహ భోజనంబు, కళ్ళు, చెన్నాపట్నం చిన్నోడు, ప్రేమికుడు, గుణ, పవిత్ర బంధం, మిథునం, దేవస్థానం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. చివరిసారిగా దేవదాస్ చిత్రంలో నటించారు. నటుడిగానే కాకుండా సంగీత నేపథ్యం ఉన్న టెలివిజన్ షోలకు హోస్టుగా వ్యవహరించారు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40,000 పాటలు, 11 భాషలలో పాడి 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు. ఆగస్టు 5వ తేదీన కరోనా వ్యాధి బారిన పడిన ఆయన చెన్నైలోని ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ 29/9/2020న కన్నుమూశారు.